ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లు అయిన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు. వాడి పేరు తిరుమల మల్లన్న. వాడి మీద అనేక రౌడీ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణ అయితే బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాన్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమంటే మేము పిచ్చగలవా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలాగా మనం అమ్ముడుపోవాలా? 60% ఉన్నోళ్ళవి నేను ఉన్నాను కదా. ఎవ్వరికీ అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు. పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడు లీక్ చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి అక్కడ తెలంగాణలో ఏకనాథ్ సింగేలా కాంగ్రెస్ 4 ముక్కలు చేసేసారు. రేవంత్ రెడ్డి ముక్క, జగ్గారెడ్డి ముక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క, బట్టి విక్రమార్క ముక్క. ఈ 15 ఎమ్మెల్యేలు ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు. ఇంకా అందరూ ఇలా అమ్ముడిపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను, అవసరమైతే నా మద్దతు ఉంటుంది, మీరు బీజేపీలో కలవకండి. కవితని జైల్లో ఉన్నాయండి, ఇంకా 10 మందిని జైల్లో పెట్టండి, కేటీఆర్ని జైల్లో పెట్టండి. నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడుపోరు. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు, తలకి 30 కూర్చున్నాడు. జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు మొక్క తీసినోడు లేడు. దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయము నిశ్చయము రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు. ఈ ప్యాకేజ్ స్టార్లను నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకు, ఎస్సీ ఎస్టీ నాయకులకు మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మనతో ఎలాగొంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.